గోదావరి జిల్లా గోకవరం గ్రామ శివారున పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా 2 గోనె సంచులతో 2 బైక్లపై 3 యువకులు అనుమానాస్పదంగా ఉండడంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించగా వివిధ ప్రాంతాలలో బైక్లను దొంగలించి ఏజెన్సీ ప్రాంతాల్లో వాటిని విక్రయించి గంజాయి తీసుకుని దానిని వారు వినియోగించడమే కాకుండా గంజాయి విక్రయాలు కూడా చేస్తున్నట్లు తేలింది అని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ వివరాలు మీడియాకు తెలిపారు. 4 యువకులు ఓ ముఠాగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో పార్క్ చేసి ఉన్న బైక్లను దొంగలించి ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి విక్రయించే వారికి ఆ బైక్లను అమ్మి గంజాయి సేకరించి దానిని మైదాన ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్లు తేలింది. పరారీలో పట్టుబడ్డ యువకుడు సుమారు 14 కేజీల గంజాయితో పాటు 2 బైక్లను స్వాధీనం చేసుకుని వారిని రహస్యంగా దాచి ఉంచిన 14 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ గంజాయి రవాణాకు సంబంధించి ఆవుల వంశీ అనే ప్రధాన నిందితుడు పరారైనట్టు చెప్పారు. వీరిపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న యువకుని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. పట్టుబడ్డ 16 బైక్లను ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో బైకులు పోగొట్టుకున్న వారి వివరాలు తెలుసుకుని వారికి తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. బాపనమ్మ తల్లి గుడి దగ్గర వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు 2 బైక్స్లో ఒక 3 వ్యక్తులు అనుమానాస్పదంగా 2 గోను సంచుల్లో కనిపించారనమాట. సో వాళ్ళ దగ్గర నుంచి సుమారు ఒక 14 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. విచారణలో తేలిన అంశాలు ఏంటంటే వీళ్ళు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇంటి ముందు పార్క్ చేసినటువంటి వెహికల్స్ని, ఖరీదైన స్పోర్ట్స్ వెహికల్స్ని దొంగతనం చేసి వీటిని ఏజెన్సీ ఏరియాలో గంజాయి మారకం చేస్తున్నారు అనమాట. అంటే ఈ బైక్స్ ఇచ్చి గంజాయిని తెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనకి పట్టుబడిన గంజాయి సుమారు 14 కేజీలు ఉంది. ఈ 14 కేజీల గంజాయిని కూడా వీళ్ళు సొంతంగా వినియోగించుకోవడానికి కొంత, అలానే ఒక వ్యక్తి అప్స్కాండ్ అయ్యాడు, ఆవుల వంశీ అని, గోకవరం విలేజ్కి చెందినవాడు. ఇతని ద్వారా వేరే ప్రాంతాలకు దీన్ని అంటే రిటైల్గా అమ్మకానికి ఇతను చేస్తూ ఉంటాడు అనమాట. సో మనకు పట్టుబడిన 3 వ్యక్తుల పేర్లు పాసం కొండలరావు అలియాస్ నాని, ఇతను కామరాజుపేట విలేజ్ గోకవరం మండలం. రెండో వ్యక్తి వాకాడ పవన్ కుమార్, కామరాజుపేట విలేజ్ గోకవరం మండలం. మూడో వ్యక్తి కాకర్ల వెంకట కుమార్ అలియాస్ వెంకట్, ఇతను కూడా కామరాజుపేట విలేజ్ గోకవరం. సో వీళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో బాగా గంజాయి సేవించడానికి, చెడు వ్యసనాలకు అలవాటైపోయారనమాట. ఆ మత్తులో ఆ గంజాయి అమ్మకాలు కొనుగోలు జరపాలనే ఉద్దేశంతో చుట్టుపక్కల మనకి తూర్పుగోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి, కాకినాడ, ఏలూరు, ఒరిస్సా ప్రాంతాలకు సంబంధించిన బైకులు సుమారు 14 బైకులు, వాళ్ళు ట్రావెల్ చేస్తున్న 2 బైకులు, మొత్తం 16 బైకులు మనం గుర్తించడం జరిగింది. అంతకుముందు దొంగతనం చేసినటువంటి 14 బైకులను కూడా కామరాజుపేట శివారు చెక్ పోస్ట్ ఉన్నటువంటి పైప్ లైన్స్ దగ్గర దాచిపెట్టారనమాట. దాచిపెట్టి వీళ్ళని తీసుకువెళ్ళి ఈ ఆవుల వంశీ అనే అతను, అప్స్కాండింగ్లో ఉన్న ఆవుల వంశీ వీటిని తీసుకెళ్లి ఏజెన్సీ ఏరియాలో మారకం చేసి గంజాయిని తీసుకొస్తూ ఉంటారనమాట. ఆ క్రమంలో మనం ఈరోజు 14 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళ మీద ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం, అలానే ఐపీసీ సెక్షన్స్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. ఫర్దర్గా దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నాం. కొండలరావు మీద కేసులు ఉన్నాయండి గతంలో, మిగిలిన వాళ్ళ మీద కేసులు ఏం లేవు. అలానే ఆవుల వంశీ మీద కూడా షీట్ ఒకటి ఉందండి, థెఫ్ట్ కేసు ఒకటి ఉంది. అంటే మనకి వంశీ అనే అతను దొరికితే తెలుస్తుందండి. వంశీ అనే అతను అప్స్కాండింగ్లో ఉన్నాడు, అతను బయట సేల్ చేస్తూ ఉంటాడు, వీళ్ళు కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. మన దేవపట్నం మండలంలో దొరికిన వాళ్ళు కూడా గోకవరం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒక ఇద్దరు దొరికారు. అవునండి, అది దేవీపట్నంలో స్టాక్ చేశారు. కొంత వీళ్ళు వినియోగించుకోవడానికి, కొంత ఇప్పటి వరకు డంపింగ్ ఏం లేదు ఏరియాలో. మన పోలీసులు కూడా ఫ్రీక్వెంట్గా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని రైడ్స్ చేస్తూ ఉన్నారు. డంపింగ్కి సంబంధించింది కానీ ఇట్లా షెడ్స్లో, గోడౌన్స్లో పెట్టడం అనేది ఇప్పటివరకు మన నోటీస్లో ఏం రాలేదు. అవునండి, ఇది ఏజెన్సీకి ముఖద్వారం అవడం వల్ల, ఇది ఏజెన్సీకి మన రాజమండ్రి ముఖద్వారం అవడం వల్ల గంజాయి విరివిగా లభిస్తూ ఉంది. అందువల్ల మనం కూడా, పోలీసులు కూడా ఈ మధ్యకాలంలో రాజానగరం లిమిట్స్లో మంచి కేసెస్ పట్టుకోవడం జరిగింది. అలానే ఇప్పుడు గోకవరం పోలీస్ లిమిట్స్లో కూడా పట్టుకోవడం జరిగింది. మీ ద్వారా ప్రజలందరికీ, ముఖ్యంగా పేరెంట్స్కి అందరికీ కూడా మేము ఇచ్చే సూచనలు ఏంటంటే, మీ చుట్టుపక్కల ఎవరైనా గంజాయి సేవిస్తున్నా కానీ, ఆకతాయిలు ఇట్లాంటివి ఉన్నా కానీ సమాచారం మాకు ఇస్తే మేము వెంటనే చర్యలు తీసుకుంటాము, తెలియజేస్తున్నాము.